నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, రఘురామకృష్ణరాజు ఏపీలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. నిత్యం వివాదాలతో ఆయన హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. ఏదో ఒక విషయంలో రఘురామకృష్ణరాజు తరచూ వార్తల్లో ఉంటూ ఉంటారు. 2019లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారారు. ఆయన బెయిల్ పైన పిటిషన్ కూడా వేశారు. వైసీపీలోనే ఉంటూ జగన్ పైన నిప్పులు చెరిగిన రఘురామ వివిధ అంశాలపైన వైసీపీతో విభేదించారు. దీంతో రఘురామకృష్ణరాజును వైసీపీ సస్పెండ్ చేసింది. అంతేకాదు, అసలు సొంత నియోజకవర్గం నరసాపురం కాకుండా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. కేంద్రంలో మోడీ అండ ఉండడంతో ఆయన్ని ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయంలో బీజేపీ తనకు నరసాపురం సీటు ఇస్తుందని భావించారు. కానీ రఘురామ ఆశలన్నీ అడియాసలైపోయాయి. నరసాపురం సీటుని బీజేపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కట్టబెట్టింది. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఆయన ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. చివరకు టీడీపీ కండువా కప్పుకున్న రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ త్రిముఖ పోటీలో ఆయనే గెలుపు జెండా ఎగరవేశారు. ఉండి మాజీ ఎమ్మెల్యేకి ఏపీఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన కూలయ్యారు. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుకు మంత్రిగా అవకాశం వస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే పలు రాజకీయ సామాజిక సమీకరణాల మధ్య రఘురామకృష్ణరాజుకు మంత్రి పదవి దక్కలేదు. అసెంబ్లీ స్పీకర్ను చేస్తారంటూ ప్రచారం జరగ్గా సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఆ అవకాశం దక్కింది. అయితే డిప్యూటీ స్పీకర్గా నియమించి రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం కల్పించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు తన శైలిలో తనకు అప్పగించిన పనిని నిర్వహిస్తున్నారు. జగన్ హయాంలో తన పైన కేసు పెట్టి చిత్రహింసల పాలు చేసిన విజయపాల్, సునీల్ కుమార్ పైన చర్యలకు మాత్రం పట్టుబడుతున్నారు. తన పైన దాడి కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావటం లేదంటున్నారు. 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఉండి జడ్పీ స్కూల్ని రఘురామకృష్ణరాజు పునర్నిర్మించి పూర్వవైభవం తెచ్చేందుకు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. రఘురామ డిప్యూటీ స్పీకర్గా ఉన్నా రాజకీయంగా ఆయన యాక్టివ్గా ఉన్నారు. ఉండి ఎమ్మెల్యేగాను రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ మంత్రి పదవిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒకరోజు మంత్రిగా అవకాశం వస్తే హోంశాఖను కోరుకుంటానని ఆయన అన్నారు. ఇటీవల తానా సభల కోసం ఆయన అమెరికా కూడా వెళ్ళొచ్చారు. అక్కడ ఎన్ఆర్ఐలతో, ముఖ్యంగా తెలుగు వారితో సందడి చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని పక్కన పెడితే తనకు మంత్రి పదవి కావాలని ఆయన మనసులో మాట కూడా బయటపెట్టారు. తనకు హోంశాఖ ఇస్తే తన బ్లడ్ బుక్ ప్రకారం అరాచకాలపైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖపై కూడా ఆయన ఆసక్తి చూపారు. మరోవైపు ఉండి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానంటూ అందులో భాగంగా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ఎవరైనా పంట కాలంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను వేస్తే వారికి 1000 రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే మంచి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ జరిమానా ద్వారా వచ్చిన మొత్తాన్ని కెనాల్ డెవలప్మెంట్ ఫండ్కి జమ చేసి పంట కాలువలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తామన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఉన్న మంచినీటి చెరువులను కాలువలు కట్టేవేసే లోపు పూర్తి స్థాయిలో నింపుకుని తిరిగి కాలువలు వదిలే వరకు ప్రజలకు ఏ విధమైన నీటి సమస్యలు రాకుండా చూస్తున్నారు. అంతేకాదు, ఉండిలో డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. సిమెంట్ రోడ్లు వేయిస్తున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకి కేంద్రంగా మారిన భీమవరంపై కూడా ఆయన పట్టు సాధిస్తున్నారు.
గతంలో జిల్లాల విభజన సందర్భంగా భీమవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు వ్యూహరచనలు కూడా జోరుగా సాగుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలైన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు మధ్య వివాదం రాజుకుంది. గతంలో కలెక్టరేట్ కోసం భీమవరంలోని మార్కెట్ యార్డ్లో స్థలం ఓ 20 ఎకరాలు కేటాయించారు. 100 కోట్ల నిధులు కూడా ఇచ్చారు. కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరిగే లోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటం, కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్ ఈ ప్రతిపాదనను రద్దు చేయడం జరిగిపోయాయి. ఇదే అదునుగా ఉండి నియోజకవర్గ పరిధిలోని వచ్చే తన స్వగ్రామం పెద్ద అమిరం పంచాయతీని భీమవరంలో కలిపివేసి అక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ పావులు కదపడం కూడా వివాదాస్పదం అవుతుంది. తాను చెప్పిన చోట కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే స్థలానికి అయ్యే ఖర్చులో సగం భరిస్తానని, నిర్మాణంలోనూ పాలు పంచుకుంటాను అంటున్నారు. ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామకు భీమవరం సంబంధం ఏంటని మోషన్ రాజు విమర్శలు చేశారు. పెద్ద అమిరం గ్రామ పంచాయతీని భీమవరంలో విలీనం చేయడానికి ఆయన వ్యతిరేకించారు. రఘురామ మొత్తం మీద ఉండిలో తనదైన ముద్ర వేస్తున్నారు రఘురామ. ఆయన నాయకత్వంలో ఉండి మోడల్ నియోజకవర్గంగా మారడం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.